కున్నారు కల్వకుంట్ల కవిత. తాను కేసీఆర్ అంతా సామాన్యురాల్ని కాదని అంటున్నారు. అంతేకాదు తమ పార్టీ శ్రేణులను వేధిస్తున్న అధికారులు కాంగ్రెస్ నేతల పేర్లు పింక్ బుక్ లో రాస్తామని అంటున్నారు. ఎవరిని వదిలిపెట్టాం, అందరి భరతం పడతామంటున్న కవిత ధీమా ఏంటి? ఏపీలో రెడ్ బుక్ తరహాలో తెలంగాణలో పింక్ బుక్ రాజకీయానికి రంగం సిద్ధమైందా? ఏపీలో రెడ్ బుక్కు ఆమోదం తెలిపిన ప్రజలు భారీ మెజారిటీతో కూటమిని గెలిపించారు. మరి పింక్ బుక్ అంటున్న బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటి? మా నాన్న మంచోడు, నేను రౌడీని అంటోంది కల్వకుంట్ల కవిత. తాజాగా ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో ఓ సక్సెస్ ఫార్ములా ఉంటుంది. దాన్ని ఎవరైనా ప్రయత్నించి విజయం సాధిస్తే అదే దారిని మరికొందరు ఎంచుకుంటారు. ఏపీలో నారా లోకేష్ అనుసరించిన ఫార్మెట్ను ఇప్పుడు తెలంగాణలో కవిత ఎంచుకుంటున్నారు. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేష్ రెడ్ బుక్ అని ఓ పుస్తకం పట్టుకుని ప్రచారం చేశారు. అందులో చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లు రాశానని, అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటానని చెప్పేవారు. చర్యలు తీసుకోరేమో అన్న డౌటు వద్దని, చంద్రబాబు మంచివారే కాని తాను మాత్రం మూర్ఖుడినని చెప్పేవారు. ఈ మాటలు క్యాడర్ మనసుల్లోకి వెళ్లిపోయాయి. ఆయన ఇమేజ్ పెరిగింది, విజయం కూడా లభించింది. ఇప్పుడు తెలంగాణలో కల్వకుంట్ల కవిత కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. కవిత తమ పార్టీ రంగు అయిన పింక్ బుక్ పేరుతో రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ మంచోడే కాని తాను కాస్త రౌడీ టైప్ అని స్వయంగా చెప్పుకున్నారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడబోమని, వాళ్ల తాతలు జేజమ్మలు దిగొచ్చినా భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని స్పష్టం చేశారు. అందరి పేర్లు పింక్ బుక్ లో రాసుకుంటున్నామని హెచ్చరించారు కవిత. నారా లోకేష్ ఏ ముహూర్తంలో రెడ్ బుక్ కనిపెట్టారో కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీలు అటువంటి బుక్కులు మెయింటైన్ చేయడం అవసరమని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే, మనము ఓ రెడ్ బుక్ మెయింటైన్ చేద్దామని చెప్తున్నవారే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం తప్పని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలందరూ తలో బ్లూ బుక్ మెయింటైన్ చేయాలని జగన్ చెప్తుంటే, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయాలని కేటీఆర్ గతంలోనే సూచించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కల్వకుంట్ల కవిత పార్టీ నేతలు, కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎవరూ కాంగ్రెస్ నేతల వేధింపులకు భయపడాల్సిన పని లేదు. కేసీఆర్ సార్ చాలా మంచోడు కాని నేను కాస్త రౌడీ టైపే కనుక తప్పకుండా పింక్ బుక్ పెట్టి మనల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నేత పేరు రాస్తున్నాను. మనం అధికారంలోకి వచ్చాక బరాబర్ వాళ్ళందరిపై తగిన చర్యలు తీసుకుందాము అని సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో జగన్ ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణిచివేసి తమ అధికారానికి ఎదురు లేకుండా చేసుకోవాలనుకున్నారు. చంద్రబాబును జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ను రాష్ట్రంలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలనుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులు జరిగాయి. పోలీసులు, అధికారుల తీరుపై అప్పట్లో టీడీపీ గట్టిగానే విమర్శలు చేసింది. దీంతో తమ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతల పేర్లు, అధికారుల పేర్లు రెడ్ బుక్లో రాసుకుంటున్నానంటూ లోకేష్ రెడ్ బుక్ను తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఏపీలో రెడ్ బుక్కు ఆమోదముద్ర వేశారు అక్కడి ప్రజలు. కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పింక్ బుక్ అంటోంది. పింక్ బుక్కు ప్రజలు ఆమోదముద్ర వేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. అయితే అంతు చూస్తానంటున్న కవిత సడన్గా ఇంత సీరియస్ వార్నింగ్ ఇవ్వడం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండేళ్లు కూడా గడవకముందే తెలంగాణ రాజకీయాలు అప్పుడే ఎన్నికల మోడ్లోకి వెళ్లిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. కవిత తమ పార్టీ నేతలకు భరోసా ఇవ్వడానికి, ధైర్యం చెప్పడానికి, కాంగ్రెస్ నేతలను బెదిరించడానికి లోకేష్ చూపిన మార్గాన్ని ఎంచుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. లోకేష్ తరహా రాజకీయం చేస్తున్న కవిత పాదయాత్ర ఆలోచన కూడా చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు.
అప్పట్లో లోకేష్ పాదయాత్ర చేస్తూ ప్రతి సభలో రెడ్ బుక్ చూపిస్తూ వార్నింగులు ఇస్తూ ముందుకు సాగారు. అదే తరహాలో కవిత కూడా పాదయాత్ర చేపట్టి పింక్ బుక్ చూపించే ఆలోచన చేస్తే బాగుంటుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికే కేటీఆర్ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. వచ్చే ఏడాది ఆయన పాదయాత్ర ఉంటుంది. అందుకే కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకు, అంటే తనకు బాధ్యత ఇచ్చిన జిల్లా వరకు పాదయాత్ర చేసే ఆలోచన చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఆ ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశముందని అంటున్నారు. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. ముఖ్యంగా కవిత బాధ్యత తీసుకుని 2 సార్లు గెలిపించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో పాటు బీఆర్ఎస్ హయాంలో స్పీకర్గా కూడా వ్యవహరించిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు పార్టీ మారకుండా చూసి పార్టీని బలోపేతం చేసేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. చాలా చోట్ల పార్టీ శ్రేణులకు వేధింపులు వస్తున్నాయని తెలిసిన తర్వాత కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు ఆమె హెచ్చరికలు ఇస్తున్నారు. పింక్ బుక్ రాస్తున్నానని ఎవరినీ వదిలేది లేదని అంటున్నారు. తాను రౌడీ టైప్ అంటూ కవిత చేసిన కామెంట్లు వైరల్గా మారుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో పార్టీపై కవిత మార్కు ఎలా ఉండబోతున్నది తేలాల్సి ఉంది. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం